అందరికీ నమస్తే అండి. నేను మీ ఈశ్వరరావు దాసరి. మీరు చూస్తుంది ఎడ్యుకేషన్ అడ్డా ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఐటీబీపీ నుండి మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఆల్రెడీ ఒక 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి యానిమల్ ట్రాన్స్పోర్ట్ గురించి, అది ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. సో ఇంకోటి వచ్చేసరికి ట్రేడ్స్ మ్యాన్, సో దాని గురించి కూడా వీడియో అనేది చేయడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. అంటే ఇంతకుముందు మనకి సఫాయి కర్మచారి, బార్బర్, అదే గార్డెన్ సంబంధించిన ఒక ట్రేడ్స్ మ్యాన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ అనేది కొత్త నోటిఫికేషన్ అండి. మొత్తం మనకి ఓవరాల్ గా 202 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. మనకి ఇందులో ఉన్న పోస్టులు వచ్చేసరికి కార్పెంటర్ అండి, మేలు ఫిమేలు ఇద్దరు కూడా ఎలిజిబులే. అలాగే కానిస్టేబుల్, ప్లంబరు మేలు ఫిమేలు ఇద్దరు కూడా ఎలిజిబులే. నెక్స్ట్ కానిస్టేబుల్ మ్యాషన్ మేలు ఫిమేల్ ఇద్దరు కూడా ఎలిజిబులే. అలాగే కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా ఎలిజిబులే. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్లు ఉన్నారో సో మీరైతే అప్లై చేసుకోవడానికి ముందుకైతే వెళ్ళండి. సో మనకి ఈ నోటిఫికేషన్ అనేది షార్ట్ నోటిఫికేషన్ అండి. మనకి ఫుల్ నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే కిందన మనకి ఇవ్వడం జరిగింది. మనకి 12/8/2024 ఆగస్టు 12వ తేదీన మీకు డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారండి. మనకి స్టార్టింగ్ డేట్ కూడా, ఆన్లైన్ డేట్ కూడా 12/8/2024 తేదీ ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 10 సెప్టెంబర్ 2024కి మీకు లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. సో ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అన్ని కూడా, మిగతా ట్రేడ్ టెస్ట్ గురించి కానీ, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కానీ అన్ని కూడా మనకి ఎప్పుడైతే 12వ తేదీ ఆన్లైన్ స్టార్ట్ అవుతుందో ఆ రోజే మీకు డీటెయిల్ గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. మనకి ఈ నోటిఫికేషన్ లో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది మాత్రమే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫై వచ్చేసరికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మొదటగా ఏజ్ వచ్చేసరికి 18 నుండి 23 సంవత్సరాల ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. ఆయా కేటగిరీ వారు ఉంటారు కదండి, ఎవరైతే ఎస్సీ ఎస్టీ వారికి 5 years, అలాగే ఓబీసీకి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కొంత ఉంటారు కదండి. సో వారికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మెట్రికులేషన్ అండి, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే 1 year సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ ఐటీఐ అండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చిన ఆ ట్రేడ్స్ లో 1 year సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈ యొక్క ఇక్కడ ఉన్న ట్రేడ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన ఐటీఏ సర్టిఫికేట్ అనేది 1 year మ్యాక్సిమం 1 year అడిగారు, మినిమం 1 year అండి. సో మీరు ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఏది చేసినా ఎలిజిబుల్ అండి, నో ప్రాబ్లం. టెక్నికల్ గా ఇక్కడ ఐటీ అడిగారు, డిప్లొమా అయినా సరే తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు అప్లై అయితే చేయండి. మనకి పోస్టులు అనేది చాలా మంచి పోస్టులు, శాలరీ కూడా మంచిగా ఉంటుంది. సో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి 12వ తేదీ 8వ నెల 2024 తేదీన నోటిఫికేషన్ అయితే డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అఫీషియల్ వెబ్సైట్ లో. సో ఆ రోజు మీకు బ్రీఫ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ఇవన్నీ కూడా మీకు ఆ రోజు ఆ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అందుకోసమే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క షార్ట్ నోటిఫికేషన్ అనేది మీకు పీడిఎఫ్ అనేది కావాలనుకుంటే మన యొక్క డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని మీరు చదువుకోండి. సో పోస్టులు అయితే 1 by 1 మనకి రిలీజ్ చేస్తూ వస్తున్నారండి ఐటీబీపీ. ఎందుకంటే చాలా ట్రేడ్స్ మెన్ పోస్టులు అయితే ఉన్నాయి. మనకి ఆల్రెడీ బార్బర్, సఫాయి కర్మచారి, గార్డెనర్ పోస్టులు అనేది రిలీజ్ చేశారు ఈ రోజు. దీనికి సంబంధించిన కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మ్యాషన్ ఇవన్నీ రిలీజ్ చేశారు. సో అలా ముందుకెళ్తూ కొద్ది మనకి కుక్ పోస్టులు, వాటర్ క్యారియర్, మిగతా ఉన్నాయి కదా ట్రేడ్స్, ఇవన్నీ కూడా రిలీజ్ అనేది చేసే అవకాశం ఉంది. సో ఏది పడినా సరే డిఫెన్స్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే డిఫెన్స్ సంబంధించి ఏ ఉద్యోగాలు పడినా మన ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తామండి. సో అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ అయితే చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.